కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో రామసుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. కడప కలెక్టరేట్లో ఎన్నికల అధికారి సాయికాంత్ వర్మ రామసుబ్బారెడ్డికి డిక్లరేషన్ పత్రాన్ని అందించారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం జగన్కు రామసుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి అత్యధిక మేరట్ ఏ విధంగా ఉంది, నామమాత్రంగా పోటీ చేసేదానికి సంఖ్యాబలం లేకపోయినా చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో చేసినటువంటి క్యాండిడేట్ కానీ దాని పరిణామాలు చూసాం. ఆ అప్లికేషను దొంగ సంతకాలు పెట్టడం వల్ల రిజెక్ట్ కావడం, యునానిమస్గా ఒక్కరే క్యాండిడేట్గా నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్నాను కాబట్టి యునానిమస్గా ఎలక్ట్ కావడం, ఈరోజు మాకు డిక్లరేషన్ ఫామ్ కూడా ఎలక్షన్ కమిషన్ అప్రూవల్తో ఆర్ఓ గారు మాకు అందించడం జరిగింది. కడప జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో నన్ను అభ్యర్థిగా ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఈ అవకాశాన్ని కల్పించడం, ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అంతా 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, మిగతా ఈ జిల్లాలో కడప జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సంస్థల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతి ప్రతినిధి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నిర్ణయాన్ని శిరసా వహిస్తూ ఆహ్వానిస్తూ నాకు పూర్తిగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మనస్ఫూర్తిగా నన్ను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కుటుంబ సభ్యునిగా భావించి ఎంతో అభిమానంతో పిలిచిన వెంటనే మెంబర్లందరూ కూడా నామినేషన్కు రావడం, నాకు పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా